రేపే మనకి నవంబర్ 2 క్షీరాబ్ది ద్వాదశి అండి. ఇంట్లో ఆడవారు పొరపాటున ఈ కూర వండితే మాత్రం దరిద్రం అనేది పట్టి అడుక్కు తినే స్థాయికైతే వెళ్ళిపోతారనమాట. పైగా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. సంవత్సరం అంతా కూడా కష్టాలనేవి పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసం అంటేనే ఈ నెల రోజులు కూడా ఎంతో పవిత్రమైన మాసంగా మన యొక్క హిందువులు పూజలు అనేవి చేస్తూ ఉంటారు. ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా ఎంతో పవిత్రమైన రోజు. ప్రతిరోజు కూడా పర్వదినమే. ప్రత్యేకించి ఈ యొక్క కార్తీక మాసంలో సోమవారాలు కానీ, పౌర్ణమి కానీ, ఏకాదశి కానీ, ద్వాదశి కానీ చాలా పవిత్రమైనవన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క కార్తీక క్షీరాబ్ది ద్వాదశినే చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు. అంటే ఈ రోజుకున్న విశిష్టత ఏంటి అంటే కనుక తులసీదేవికి విష్ణుమూర్తికి వివాహం జరిగిన రోజు. ఈ ఒక్క రోజు కనుక మీరు పూజ చేసినట్లయితే తులసమ్మ దగ్గర కానీ, విష్ణుమూర్తి దగ్గర కానీ, ఈ ఒక్క రోజు వెలిగించే దీపానికి కానీ, చేసే పూజకు కానీ మనకి సంవత్సరం అంతా చేసిన పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి కష్టాలు మనకి రాకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి మనకి రాకుండా ఆ యొక్క విష్ణుమూర్తి లక్ష్మీదేవి మనల్ని ఆశీర్వదిస్తారనమాట. అయితే పొరపాటున ఇంట్లో ఆడవారు తెలిసో తెలియకో ఈ కూరలు అనేవి వండుతూ ఉంటారు. ఈ విధంగా ఈ కూరలు వండటం వల్ల ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క ఆగ్రహానికి గురయ్యి ఈ సంవత్సరం అంతా కష్టాలు పాలు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంతకు కూర వండితేనే కష్టాలు వస్తాయా అని చెప్పి చాలామంది కూడా అనుకుంటారండి. కానీ ఇది నేను చెప్తున్న మాట కాదు, మన పురాణాలు చెప్తున్న మాట. ప్రత్యేకించి కొన్ని పర్వదినాలలో ఈ కూరలు నిషిద్ధం చేయబడ్డాయి అని చెప్పి మనకి పెద్ద పెద్ద వేద పండితులే చెప్తున్నారనమాట. కాబట్టి వారి మాటను మనం ఎన్నో శతాబ్దాల నుంచి, అంటే మన యొక్క పెద్దలు పూర్వీకులు కూడా అనుసరించి వారికి ఎటువంటి కష్టాలు అనారోగ్య సమస్యలు రాకుండా చేసుకున్నారు. అలాగే వారి బాటలోనే మనం కూడా నడుస్తాం. కాబట్టి ఈ ఒక్కరోజు ఈ కూరలైతే వండుకోకుండా ఉండటం వల్ల ఆ యొక్క విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. అయితే ఇంతకు ఏం కూర వండకూడదు, ఎలా ఈ విధంగా పూజ, అంటే ఈరోజు ఏ విధమైన పూజ చేసుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవడం వల్ల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చూసే ప్రతి ఒక్కరూ కూడా ఓం శ్రీ తులసీ దేవియే నమః అని చెప్పి కామెంట్ చేయండి. ఒక లైక్ ఇచ్చి వీడియోకి హైప్ ఇవ్వండి. అయితే ఈరోజు చక్కగా మీరు ఉదయాన్నే నిద్ర లెగవాలన్నమాట. నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకోవాలి. వాకిలంతా కూడా చక్కగా కడుక్కొని మంచిగా ముగ్గుతోటి, అంటే బియ్యం పిండితోటి కానీ, లేదంటే కనుక ముగ్గు ఉంటుంది కదండి, ఆ ముగ్గుతోటి కానీ చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని మంచిగా ముగ్గును అలంకరించుకోవాలి. అంతేకాకుండా ఇంట్లో ఒక బకెట్ నీళ్లు తీసుకొని ఆ బకెట్ నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసి ఆ ఉప్పు కలిపిన నీటితోటి ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలన్నమాట. ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రపరచుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే ఎటువంటి నెగిటివ్ శక్తి అయినా కానీ బయటకు వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవితో పాటు నకారాత్మక శక్తి, దిష్టి దోషాలు అనేవి మురికి నీటి రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఉప్పు వేసిన నీటితో ఇంటినైతే ఈరోజు శుభ్రపరచుకోవాలి. ఈ విధంగా శుభ్రపరచుకున్న తర్వాత ఒక చెంబు నీళ్లు తీసుకొని అందులో కాస్తంత పసుపు వేసి ఆ పసుపు నీళ్లు ఇల్లంతా కూడా చిలకరించుకొని ఇల్లంతా కూడా మనం శుద్ధి చేసుకోవాలన్నమాట. తర్వాత ఈరోజు మంచిగా స్నానం చేయాలి. అది కూడా తలంటు స్నానం చేయాలి. తలంటు స్నానం చేసేటప్పుడు ఆ యొక్క నీటిలో కాస్తంత పసుపు వేసుకొని మీరు గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర, కృష్ణ ఇలా నదీ దేవతల పేర్లు తలుచుకొని నమస్కరించుకొని ఆ తర్వాత ఆ నీటితో స్నానం చేయడం వల్ల మీకు నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం అయితే దక్కుతుంది.
జరుగుతుందన్నమాట. అంతేకాకుండా మీ శరీరం మీద ఉండేటువంటి నెగిటివ్ శక్తి అంతా కూడా వెళ్ళిపోయి మీకు సంపూర్ణ ఆరోగ్యం అనేది లభిస్తుంది. ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు. ఈరోజు కుదిరితే ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి. ఈ విధంగా శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించిన తర్వాత ఆడవారైనా కానీ మగవారైనా కానీ ఈ పూజ చేసుకోవచ్చు అన్నమాట. మీరు మంచిగా ఈరోజు దేవుని మందిరంలో మీ యొక్క దేవుని చిత్రపటాలకు చక్కగా అలంకరించుకోవాలి. పసుపు పూలతోటి కానీ ఎరుపు పూలతోటి కానీ లేదంటే కనుక మల్లెపూలు కానీ జాజి పూలు కానీ ఇలా మీకు దగ్గరలో మీకు అందుబాటులో ఏ పుష్పాలు ఉంటాయో ఆ పుష్పాలతోటి చక్కగా అలంకరించుకోవాలి. ప్రత్యేకించి లక్ష్మీనారాయణులకు అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ప్రత్యేకంగా ఈరోజు అలంకరణ చేసుకొని ఆ యొక్క చిత్రపటం ముందు పాలు బెల్లంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టి ఆవు నేతితోటి దీపారాధన చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకించి శ్రీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల, ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు చదువుకోవడం వల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. ఈరోజు సాయంత్రం సమయంలో చేసే పూజకు అత్యంత ప్రతిఫలం అనేది దక్కుతుంది అని చెప్పి మన యొక్క పండితులు చెప్తున్నారు. అంటే సంధ్యా సమయంలో ఈరోజు మీ యొక్క ఇంటి ముందల ఉన్న తులసమ్మకు అంటే తులసి కోట ఉంటుంది కదండి, ఆ యొక్క తులసి కోటకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లతోటి అలంకరించుకొని మంచిగా పూలు పెట్టుకొని నిండుగా అలంకరించుకోవాలి. తులసమ్మ దగ్గర ఎక్కడైనా కానీ ఉసిరి కొమ్మను తెచ్చి ఆ తులసమ్మ దగ్గర ఉసిరి కొమ్మను గుచ్చాలన్నమాట. అంటే తులసమ్మలో మనం లక్ష్మీదేవిని చూసుకోవాలి, ఉసిరి కొమ్మలో మనం విష్ణుమూర్తిని చూసుకోవాలన్నమాట. ఈ ఇద్దరికి కూడా మనం ఈరోజు వివాహం జరిపించినట్లుగా తులసమ్మకు ఒక పసుపు తాడు తీసుకొని దానికి పసుపు కొమ్ము కట్టి తులసమ్మ మెడలో అలంకరించుకోవాలి. ఒకవేళ మీకు ఇది ఆనవాయితీ లేని పక్షంలో మీ యొక్క పూజారిని అడిగి వివాహం అంటే బయట పంతులు గారిని పిలిచి ఇంట్లో మీరు వివాహం ఏ విధంగా అయితే జరిపించదలుచుకున్నారో మీ శక్తి కొలది ఆ విధంగా వివాహం జరిపించుకుంటే చాలా పుణ్య ఫలితం అనేది వస్తుంది. అంటే మీ చేతుల మీదుగా తులసమ్మకు విష్ణుమూర్తి కంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి వివాహం చేసిన పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. ఈరోజు ప్రత్యేకించి తులసి కోటకు చక్కగా చీర కట్టి బంగారు నగలు పెట్టి మంచిగా అలంకరించుకుంటారు. ఒకవేళ మీకు ఉసిరి కొమ్మ తెచ్చుకునే అవకాశం లేకపోతే విష్ణుమూర్తి ఫోటోని కానీ శ్రీకృష్ణుడి ఫోటోని కానీ మీరు తులసమ్మ దగ్గర పక్కన పెట్టొచ్చు అనమాట. ఈ విధంగా మీరు మంచిగా తులసమ్మకు ఆవు నేతితోటి తులసి కుండి చుట్టూతా కూడా అంటే తులసి కోట చుట్టూతా కూడా దీపాలు వెలిగించుకోవాలి. ప్రత్యేకించి ఈరోజు విష్ణు సహస్రనామాలు చదువుకోవడం వల్ల తులసమ్మ దగ్గర కూడా అంటే తన భర్త అయిన విష్ణుమూర్తిని మీరు తలుచుకోవడం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషపడి మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించి మీరు ఏదైతే కోరికలు కోరుకుంటున్నారో ఆ కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తుందన్నమాట. కాబట్టి ఈరోజు చక్కగా ఈ విధంగా కుదిరితే పూజ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ముఖ్యంగా ఈరోజు పూజ అనంతరం అంటే చక్కగా పూజ చేసుకొని నైవేద్యాన్ని సమర్పించుకొని మంచిగా హారతి ఇచ్చిన తర్వాత అక్షంతలు తల మీద వేసుకోండి. ఈ విధంగా తల మీద అక్షంతలు వేసుకోవడం వల్ల సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీ దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుందన్నమాట. కుదిరినట్లయితే మీకు దగ్గరలో ఉండే విష్ణాలయానికి వెళ్ళి ఆ యొక్క విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ఈరోజు విశేషంగా విష్ణాలయాలలో పూజలు అనేవి చేస్తూ ఉంటారు, వివాహం కూడా జరిపిస్తారు. అది కల్లారా చూసే ప్రయత్నం చేయండి. ఈరోజు తినకూడనటువంటి కూరలలో చాలా ముఖ్యమైన కూర పొట్లకాయ. అవునండి, పొట్లకాయ కూర అనేది ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి రోజు ఇంటికి తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. ఈ యొక్క పొట్లకాయకు సంబంధించి పచ్చళ్ళు కానీ లేదంటే రసాలు కానీ చారులు కానీ ఏవి కూడా పెట్టుకోకూడదు. అంతేకాకుండా గోరు చిక్కుడు కానీ చిక్కుడుకాయ కానీ ఈరోజు తెచ్చుకోకూడదు, వండకూడదు, తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రత్యేకించి ఈరోజు
పప్పు కూడా తినకూడదండి. కందిపప్పుతో అంటే పప్పుతో టమాటా కానీ ఆకుకూర కానీ ఏదో ఒకటి పెట్టుకొని వండుకుంటారు కదా, అలా పప్పుకు సంబంధించిన కూర కూడా ఈరోజు వండకూడదు, తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రత్యేకించి గుమ్మడికాయ కూడా ఈరోజు వండకూడదు, తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. బూడిద గుమ్మడికాయ అయినా కానీ లేదంటే ఇలా కూర వండుకునే గుమ్మడికాయ అయినా కానీ, ఇప్పుడు గుమ్మడికాయ చాలా మంది కూడా ఆరోగ్యరీత్యా బూడిద గుమ్మడికాయ జ్యూసులు వేసుకొని తాగుతున్నారు కదండి. ఈ ఒక్క రోజు కూడా అలా తాగకుండా ఆగండి. ఇక అంతేకాకుండా అస్సలు తినకూడనటువంటి కూర వచ్చేసి పుట్టగొడుగులు అన్నమాట. చాలా మంది కూడా ఇప్పుడు వానాకాలం వానలు వస్తున్నాయని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగులు అనేవి దొరుకుతున్నాయి. కానీ పుట్టగొడుగులు విడి రోజుల్లో తినవచ్చు, కానీ ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి రోజు ఈ పుట్టగొడుగులను తెచ్చుకోకూడదు, వండకూడదు, తినకూడదు. వీటితో పాటుగా నాన్ వెజ్ అంటే చికెను, మటను, ఫిష్, ప్రాన్స్, ఇంకా వచ్చేసి ఇలా రకరకాలు ఉంటాయి కదండి నాన్ వెజ్లో. ఈ యొక్క నాన్ వెజ్కి సంబంధించినవి కోడిగుడ్డు కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోకూడదు, వండకూడదు, తినకూడదు. ఈ కూరలు అనేవి ప్రత్యేకించి మనకి పురాణాలలో ఈ యొక్క ఏకాదశి రోజు కానీ ద్వాదశి రోజు కానీ ఇంట్లో ఎవరైతే ఈ యొక్క కూరలు వండుతారో ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా చేసిన పూజా ఫలితం అనేది మీకు దక్కదు. అంతేకాకుండా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా పూజ చెయ్యని దరిద్రం అనేది పట్టుకుంటుంది. అంతేకాకుండా ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి రోజు గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించడం అంటే పచ్చిగడ్డి, నానపెట్టిన పెసలు, బెల్లం, కూరగాయలు లేదంటే ఏదన్నా పండ్లు ఇవి తినిపించడం వల్ల, గోమాతకు సేవ చేసుకొని పూజ చేసుకోవడం వల్ల 33 కోట్ల మంది దేవతలు గోమాతలో కొలువై ఉంటారు. కాబట్టి ఆ 33 కోట్ల దేవతల యొక్క ఆశీర్వాద ఫలం అనేది మీకు దక్కుతుంది. అంతేకాకుండా గోమాతలో లక్ష్మీదేవి, విష్ణుమూర్తి కొలువై ఉంటారు. కాబట్టి ఈరోజు గోసేవ అనేది చాలా చాలా ప్రత్యేకమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి మీకు దగ్గరలో గోశాల ఉంటే అక్కడికి వెళ్ళండి, లేదంటే మీకు దగ్గరలో ఎక్కడన్నా గోమాత ఉంటే కనుక ఇలా ఇంటికి తెచ్చుకొని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మంచిగా ఇష్టమైన ఆహారాన్ని తినిపించి కాసిన్ని నీళ్లు పట్టి మీరు నమస్కరించుకున్నా కానీ మీరు గోసేవ చేసినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుందన్నమాట. కాబట్టి ఈ ముఖ్యమైన విషయాలు అనేవి గుర్తుంచుకొని ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి మొక్క దగ్గర ఉసిరికాయ ఉంటుంది కదండి. ఈ యొక్క ఉసిరికాయతోటి ఉసిరి దీపాన్ని వెలిగించినా కూడా ఎంతో మంచి ఫలితం అనేది దక్కుతుంది. ముఖ్యంగా ఈరోజు పిండి దీపాలు 2 వెలిగించుకోవడం వల్ల కూడా మీకున్నటువంటి దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి. పిండి దీపాలు అంటే తెలుసు కదండి, బియ్యపు పిండి కానీ గోధుమ పిండి కానీ చక్కగా ఆ యొక్క పిండిలో కొంచెం ఆవు నేతిని వేసి కొన్ని పాలు పోసి మిగిలిన నీళ్లు పోసి మంచిగా గోధుమ పిండిలాగా అంటే చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటాము అలా కలుపుకొని దాన్ని ఒక ప్రమిద ఆకారంలో వచ్చేటట్లుగా చేసుకొని కాస్తంత ఆవు నేతిని వేసి ఆవు నేతితోటి దీపం వెలిగించుకోవాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి ఎన్నో రకాలైన దోషాలు అనేవి తొలగిపోతాయి అన్నమాట. ఈరోజు పిండి దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి. ఈరోజు మీరు పూజ చేసేటప్పుడు తులసి దళాన్ని మీ పూజలో ఉంచే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తులసి దళం లేని పూజ అనేది మీరు ఎంత చేసినా కూడా ప్రతిఫలం అనేది దక్కదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు సంధ్యా సమయంలో గుమ్మానికి ఇరుపక్కల కూడా దీపాలు వెలిగించుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు అంతా కూడా ఉపవాసం ఉన్నా కూడా చాలా మంచిదండి. ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు ఒంటిపూట భోజనమైనా చేయండి. అలా ఒంటిపూట భోజనం చేసేటప్పుడు పాలు పండ్లు తీసుకోవచ్చు. సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత మీరు ఉపవాసాన్ని విరమణ చేసుకొని భోజనం అయితే చేయొచ్చు అనమాట. ఈ నియమాలు పాటించుకుంటూ చక్కగా ఈరోజు తులసమ్మకు విష్ణుమూర్తికి కళ్యాణాన్ని జరిపించి లేదంటే మీరు ఎవరన్నా చేస్తున్నా కానీ మీ కళ్ళతోటి మీరు చూసి ఆ అక్షింతలు వేసుకున్నా కూడా ఎంతో పుణ్య ఫలితం అనేది మీకు దక్కుతుందన్నమాట. అర్థమైంది కదా. మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్లోకి
వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ఓం శ్రీ తులసీ దేవియై నమః అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ యొక్క లక్ష్మీనారాయణల ఆశీర్వాదం మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం అండి. ధన్యవాదములు.